ఒబామా కారు పేరు బీస్ట్ అంటే మృగం. బుల్లెట్లు, బాంబులు కూడా దీన్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే దీన్ని టైటానియం, సెరమిక్, స్టీల్ అండ్ ప్లాటినంతో తయారు చేశారు. దీన్ని డోర్ల మందం 8 అంగుళాలు ఉంటుంది. ఇది బోయింగ్ 757 జెట్ క్యాబిన్ డోర్లతో సమానం. కనీసం కారు చక్రాలను సైతం తీవ్రవాదులు ఏమీ చేయలేరు. ఎందుకంటే అవి స్టీల్తో తయారు చేసినవి. ఒకవేళ టైర్లకు ఏదైనా ప్రమాదం జరిగినా సరే కారు వేగంగా పరిగెత్తగలదు. శత్రు దుర్భేద్యమైన ఈ కారులో ఉన్న ఫెసిలిటీస్ చూస్తే అటు అంబులెన్స్, ఇటు యుద్ధ వాహనాన్ని తలపిస్తుంది. ఇందులో రాత్రులు కూడా 1000 కన్నులతో కనిపెట్టే నిఘా నేత్రం, నైట్ విజన్ సిస్టమ్ కూడా ఉంది. చీకటిగా ఉన్నా, పొగగా ఉన్నా, దారి సరిగ్గా కనిపించకపోయినా సరే దీనిలో ఉన్న మీడియా సిస్టమ్ ద్వారా డ్రైవర్ కారును సురక్షితంగా నడపగలడు. ఏదైనా ఆపద వస్తే శత్రువుల కళ్లలో గ్యాస్ కొట్టి తప్పించుకోవడానికి టియర్ గ్యాస్ ఏర్పాట్లున్నాయి. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి అధ్యక్షుడికి రక్తస్రావమైతే వెంటనే కాపాడడానికి ఆయన బ్లడ్ గ్రూప్ కు సంబంధించిన రక్తం కూడా రెడీ. అవసరానికి ఆక్సిజన్ సిలిండర్లు సైతం కారులో ఉంటాయి. ఎక్కడున్నా అమెరికాలోని అధికారులతో మాట్లాడడానికి వీలున్న శాటిలైట్ ఫోన్ కూడా కారులో ఉంది. అంటుకుంటే ఆర్పడానికి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ రెడీ. ఇక మన ప్రధాని నరేంద్ర మోడీ ఉపయోగించే కారు BMW 7 సిరీస్ కు చెందింది. 2003 నుంచి మన దేశ ప్రధానులు ఈ సిరీస్ లోని కార్లనే ఉపయోగిస్తున్నారు. ఈ కారును AK-47 తో పేల్చినా ఏమీ కాదు. మోడీ కారును VR-7 బ్యాలిస్టిక్ తో రక్షణ కల్పించారు. ఒకవేళ కారుపై గ్యాస్ అటాక్ జరిగితే కారు క్యాబిన్ వెంటనే గ్యాస్ సేఫ్ ఛాంబర్ గా మారిపోతుంది. అంతేకాదు దీని నుంచి కాపాడుకునేందుకు కారులో ఆక్సిజన్ ట్యాంక్ కూడా ఉంది. ఒబామా కారు లాగే మోడీ కారులో పెట్రోల్ ట్యాంక్ కూడా పేలదు. ఇందులోనూ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్, మందమైన బుల్లెట్ ప్రూఫ్ విండోలు ఉన్నాయి. ఇక ల్యాండ్ మైన్లు, బాంబుల దాడిలో కారు కింది భాగానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా గట్టి ప్లేట్లు ఏర్పాటు చేశారు. ఈ కారు కూడా ప్రమాదవశాత్తు పంక్చర్ అయితే ఫ్లాట్ టైర్లపై కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు. బాంబులు, మిసైల్ దాడి నుంచి కాపాడే సెన్సార్లు కూడా ఈ కారులో ఉన్నాయి. ఒబామా కారును మన ప్రధాని నరేంద్ర మోడీ కారుతో పోల్చి చూస్తే తేడాలు తెలుస్తాయి. ఒబామా కారు బీస్ట్ ఇంజిన్ 8000 సీసీ అయితే మోడీ కారు BMW 7 ఇంజిన్ 5972 సీసీ. ఒబామా కారు పవర్ 800 bhp అయితే మోడీ కారు పవర్ 544 bhp. ఒబామా కారు డీజిల్ తో నడిస్తే మోడీ కారుకు పెట్రోల్ కావాలి. ఒబామా కారు గంటకు 3.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే మోడీ కారు 4.5 కిలోమీటర్ల నుంచి 7.46 కిలోమీటర్లు ఇస్తుంది. ఒబామా కారు 15 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటే మోడీ కారు 6.1 సెకండ్లోనే వేగం పుంజుకుంటుంది. ఒబామా కారు టాప్ స్పీడ్ 150 కిలోమీటర్లు కాగా మోడీ కారు టాప్ స్పీడ్ 210 కిలోమీటర్లు. ఒబామా కారు ధర 8 కోట్లయితే మోడీ కారు ధర 5 కోట్లు.